నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? స్వాతంత్రం వచ్చి మనకు 78 ఏళ్లైంది. అయినా కూడా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి అని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. అది మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమస్యను తెలుసుకోవటం కాదు, ఆ సమస్యను తెలుసుకొని దానికి పరిష్కారం చూపించే నాయకులు ఎవరైనా ఉన్నారా ఈ కాలంలో అంటే చాలా మంది చెప్పే ఒకే ఒక మాట, సమస్యను తెలుసుకునేవారే గాని పరిష్కరించే వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు గెలిచిన తర్వాత పరిష్కరించే వాళ్ళు లేరు అని అనుకుంటున్న ఈ టైంలో నేనున్నా అంటూ ముందుకొచ్చి 78 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిపోయిన కొంతమంది గిరిజన జీవితాల్లో వెలుగులు నింపారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ వీడియో ఫుల్ గా చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని ఒక లెక్క, ఈ వీడియో మరొక లెక్క. ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, చూసి 10 మందికి షేర్ చేయాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఇవన్నీ పక్కన పెట్టండి. గిరిజన గ్రామాల్లోకి ఎప్పుడో 2024 ఎన్నికల్లో ప్రచారంలో వెళ్ళిన వ్యక్తి అది గుర్తు పెట్టుకొని మరి ఆ సమస్యను పరిష్కరించారు అంటే ఇటువంటి గొప్ప విషయాలు మనం 10 మందికి చేరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పింది వాస్తవం కనుక మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 1947 నుండి అలాగే 2025 వరకు 78 ఏళ్ళు ఒక గిరిజన గ్రామం అని అనుకుంటున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒకటే గిరిజన గ్రామం. ఏమిటి అంటే విద్యుత్ లేని 78 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిపోయిన ఒక గూడెం అనే గ్రామం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీకి సంబంధించి గూడెం అనే చిన్న గ్రామం ఉంది. 17 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 70 మంది ఉంటారు. ఈ 70 మంది కూడా 78 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిపోయారు. అయితే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను గెలిపించాలి అంటూ అటవీ ప్రాంత ప్రజలను, అట్లాగే ఈ గూడెల్లో ఉండే ప్రజలను, ఈ గిరిజన ప్రాంతాల ప్రజలను వేడుకోవడం, అక్కడికెళ్ళి తనకు ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ గూడెం గ్రామానికి సంబంధించిన ప్రజలు విన్నవించింది ఏంటో తెలుసా? మాకు కరెంటు లేదు, మేము 78 ఏళ్ల నుంచి ఈ చీకటిలో మగ్గిపోతున్నాము, మమ్మల్ని ఆదుకునే నాయకులు లేరా, మేము ఓట్లు వేయడం తప్ప మాకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు అని ఒక ఫిర్యాదు చేశారంట. ఆయన ఒకటే హామీ ఇచ్చారంట, నేను గనక గెలిస్తే తప్పకుండా మీ గిరిజన గ్రామానికి నేను కరెంటు తీసుకొని వస్తా, మీకు కరెంటు నేను వచ్చేలా నా ప్రయత్నాలు నేను చేస్తా అని హామీ ఇచ్చారంట. ఇది కామన్, హామీలు ఇవ్వటం ఎన్నికల సమయంలో కామన్. కానీ గెలిచి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో చాలా మంది ప్రశ్నిస్తున్న మాట ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ నువ్వేం చేసావు, పవన్ కళ్యాణ్ నువ్వెక్కడున్నావు అనేవాళ్లే గాని సైలెంట్గా ఆయన చేసే పనులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏంటి రాజకీయ నాయకుడు అంటారు, రాజకీయాలను ఉపయోగించుకొని ప్రజాసేవను ఈ విధంగా చెయ్యొచ్చా అంటే ఆయన్ని చూసి 10 మంది ఏం చెప్తున్నారు తెలుసా? అవును, అలాగే చెయ్యాలి. రాజకీయం అంటే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కాదు. రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని, ఈ రాజకీయ పదవులను అడ్డు పెట్టుకొని ప్రజాసేవ ఎలా చేయాలి అనేది ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు చాలా మంది. ఎవరు పెద్ద వాళ్ళు కాదు, ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆయనకి పాలాభిషేకం చేశారట. వాళ్ళ కళ్ళల్లో నీళ్లట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం. వాళ్ళ జీవితం ఈ 78 ఏళ్ల పాటు మెరుగు దీప అంటే చిన్న దీపం బుడ్లు లేదా టార్చ్ లైట్లు మాత్రమే. రాత్రిపూట పిల్లలు సాయంత్రం పూట చదువుకోవటానికి లేదు, ఆడుకోవటానికి లేదు, మహిళలు బయటకు రావటానికి భయం. అలాగే రైతులు పొలాలకు వెళ్ళి పనిచేసుకొని సాయంత్రం అయ్యేసరికి వచ్చేయాలి. ఆ చీకటి సమయంలో ఎక్కడ ఉన్నా సరే ఆ చీకటి సమయానికి వచ్చేయాలి. ఎందుకంటే కరెంటు లేదు, ఆ దారిలో లేదు, వాళ్ళ ఇళ్లలో లేదు, కరెంట్ అనేది లేదు. ఆ బుడ్డి దీపాల మధ్యలోనే 78 ఏళ్ల పాటు వాళ్ళ జీవనం సాగించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారు అంటే కేంద్ర ప్రభుత్వ నిధులను, అలాగే పంచాయతీరాజ్, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రితో, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు జరిపి ఆయన ఏం చేశారో తెలుసా? విద్యుత్ని తీసుకువచ్చారు. మొట్టమొదటిసారిగా నిన్న వాళ్ళ ఇళ్లలో ఒక వెలుగు దీపాన్ని వెలిగించారు. అసలు అక్కడున్న పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. ఏది ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే మనుషులు మోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏం చేశారో తెలుసా? ఆ గ్రామానికి 9.6 కిలోమీటర్ల దూరంలో 217 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 40 అడుగుల ఎత్తులో ఉంటుంది, ఒక్కొక్కటి 50 కేజీల బరువు ఉంటుంది. మరి రోడ్డు మార్గం లేదు, ఎలా సాధ్యం అవుతుంది?
అక్కడ విద్యుత్ తీసుకురావటం సాధ్యమా అని అంటే ఎస్ సాధ్యం అవుతుంది, నేను సాధ్యం చేసి చూపిస్తా అని చెప్పి మనుషుల చేత ఆ విద్యుత్ స్తంభాలను రోడ్డు మార్గం లేకపోయినా సరే మనుషుల చేత అట్లాగే ఆ గ్రామాల్లో ప్రజలు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే ఈ 217 స్తంభాలను అక్కడికి తీసుకెళ్లి అమర్చడం జరిగిందట. అయితే ఈ 70 కుటుంబాలు కూడా ఏం చేస్తున్నాయో తెలుసా, ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. అయితే ఈ 217 స్తంభాలు అమర్చిన తర్వాత ఒక్కొక్క ఇంటికి 5 బల్బులు అంటే టోటల్గా 85 బల్బులు, అట్లాగే ఒక్కో ఇంటికి ఒక ఫ్యాన్ అంటే 17 కుటుంబాలు కాబట్టి 17 ఫ్యాన్లు ఇచ్చారట. అక్కడ నిన్న ఒక్క స్విచ్ ఆన్ చేయంగానే సాయంత్రం సమయానికి ఎక్కడ లేని వెలుగు, ఇంత వెలుగు మేము చూస్తామా, ఇది కళ లేకపోతే నిజమా అని అక్కడ వృద్ధులైతే అంటే ఒక పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళైతే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారంట. ఏమనంటే ఇంత అద్భుతం మాకు జరుగుతుందా, ఈ మా కళ సాకారం అయిందా అంటూ వాళ్ళు ఆనంద బాష్పాలు కారుస్తూ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారంట. డప్పులంట, నృత్యాలంట, వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంట. అయితే పిల్లలైతే మాత్రం ఆ పాఠశాలల్లో చేరి జై పవన్ కళ్యాణ్, జై పవన్ అన్న అంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతున్నారట. ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఏమిటి అంటే ఇది కేవలం విద్యుత్ మాత్రమే కాదు, గిరిజన ప్రాంతాల గిరిజనుల జీవితాల్లో ఒక వెలుగు, ఒక ఆశా దీపం, ఒక ఆశా జ్యోతి, దీనికి ఏమని పేరు పెట్టాలి, పవన్ కళ్యాణ్ను ఏ విధంగా పొగడాలి అంటూ మీరు ఇది భజన చేసినట్టు మీరు ఫీల్ అవుతారేం కానీ ఒక్కసారి అక్కడికి వెళ్తే 78 ఏళ్ళు చీకటి జీవితం నుంచి ఒక్కసారి వెలుగు చూసిన వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. చెప్తున్న నాకే ఎంతో ఆనందంగా ఉంది, మరి అక్కడ ఉన్న అనుభవిస్తున్న వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది ఒక్కసారి చూడండి. దీనివల్ల లాభాలు ఏంటో తెలుసా, రైతులు ఒక గంట లేట్ అయినా సరే భయపడరు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఏ టైంకి వచ్చినా సరే కొద్దిగా వెలుగు అది ఉంటుంది కదా అని. ఇంటి దగ్గర భార్య పిల్లలు ఇద్దరు మాత్రమే ఉన్నారు కదా అనే భయం ఉండదు. పనికి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు సాయంత్రం పూట చదువుకోవటానికి వీలవుతుంది. ఆడవాళ్ళు బయటకు రావడానికి భయపడే వాళ్ళట, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆ భయం అనేది లేదు, ఎందుకంటే ప్రతి ఇంటికి 5 బల్బులు, ఎక్కడెక్కడ ఈ 5 బల్బులు వెలిగించాలి ఏంటి అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంటికి 5 బల్బులు చొప్పున ఒక ఫ్యాన్ చొప్పున అందించారు అంటే ఆయన ఎంత దూరం ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరే. ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు కదా, విమర్శించే వాళ్ళందరూ ఇలాంటివి ఎందుకు చెప్పుకోరండి, ఆయన గురించి చెప్పొద్దు, ఆయన గురించి పాజిటివ్గా చెప్పొద్దు, కానీ ఆయన చేసే పని గురించి పాజిటివ్గా చెప్పుకోవాలి కదా. విమర్శలు ఎందుకు చేస్తున్నారు, ఏం చేయట్లేదని చేస్తున్నారు. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, ఆయన చెడ్డవాళ్ళు అయితే మీరు జనంలోకి వెళ్ళాలి కదా, ఆయన చేస్తున్న పనులేంటో మీరు తెలుసుకోవాలి కదా. ఈ రోజు కూడా ఒక పేపర్లో ఆయన మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ఏంటి అంటే ఉప్పాడలో మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, కనీసం సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కన్నెత్తి కూడా చూడలేదు అని ఉప్పాడకు సంబంధించిన మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అనే విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ ఇది ఎంతవరకు రాంగ్. ఆయన నిన్న చేసిన గొప్పతనాన్ని, గొప్ప పనిని వెలుగులోకి తీసుకురావాల్సింది పోయి లేనిపోని అబద్ధాలు ఈ విధంగా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఈ ఒక్కటి చాలదు ఆయన ఏంటో చెప్పడానికి, ఈ ఒక్కటి సరిపోదా ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో చెప్పడానికి, ఈ ఒక్కటి చాలదా ప్రజాసేవ అంటే ఇది అని చూపించడానికి, ఈ ఒక్కటి సరిపోదా ఆయన దాతృత్వం, ఆయన ప్రజాసేవ అనేది చెప్పడానికి అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.